ఓం నమో వెంకటేశాయ నమ. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మస్వరూపాయ స్వరూపిణే నమ. ఓం దక్షిణామూర్తే నమ. ఓం శ్రీ ఆచార్య శంకరాచార్య గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. మనం ఇవాళ 49వ ఎపిసోడ్. ఇందులో ఏం చెప్తున్నా అంటే అమ్మ యొక్క దేవి యొక్క దివ్య కరుణా విధానం, కర్ణరసం, దానికి ఒక విలాసం గురించి దానివల్ల మనకు ఏమొస్తుంది? భవసాగర తారణ తత్వం. భవసాగరం ఆ కర్ణారసంతో ఆ సముద్రం నుంచి ఈది బయటపడితే మనకు మోక్షం వస్తుందని అర్థం. అయితే శ్లోకం ఏంటంటే, మహీం మూలాధారే క్రమపి మణిపూరే హుతవహంస్థితి స్వాదిష్టానే హృది మరుతం ఆకాశముపరి మనః అపి భ్రూమధ్యే సకలమపి పిత్వా కులపదం సహస్రారే పద్మే సహరహసి బత్వా విహరసి. ఇది శ్లోకం, అద్భుతమైన శ్లోకం. ఇది పంచభూతాల గురించి చెప్పాడు స్వామి. మహిం మూలాధార, భూమటం మూలాధార చక్రంలో ఉందట అన్నాడు. పృథ్వీతత్వం మూలాధారంలో ఉంది. అట్లనే ఓ జగన్మాత, నీవు మూలాధారంతో పృథ్వీతత్వంగా ఉన్నావు. అమ్మ మూలాధారంలో పృథ్వీతత్వంతో ఉంది. స్వాదిష్టాన్ చక్ర, ఆ పైన బొడ్డుకి ఆ మూలాధారం మధ్య కింద ఉన్నాడు, పొత్తి కడుపులా ఉంది. అక్కడ ఏ తత్వంలో ఉందమ్మా? స్వాదిష్టానంలో మణిపూరక అంటారు దాన్ని. మణిపూరకంలో అగ్నిగా ఉంది. మణిపూరకమే కాకుండా స్వాదిష్టాన చక్రంలో జలం, పొత్తి కడుపులో జలంగా ఉంది. బొడ్డులో మణిపూరకంగా ఉంది, అగ్నితత్వంగా ఉంది. తర్వాత హృదయంలో ఎట్లా ఉంది అమ్మ అంటే? హృదయంలో వాయువుగా ఉంది. హృదయం లంగ్స్ అవి ఉంటాయి కాబట్టి హృదయంలో లంగ్స్, అక్కడ వాయువు. మరి ఇప్పుడు తర్వాత ఆ పైన హృదయం పైన ఇది కంఠం. ఆ కంఠంలో మణిపూరక చక్రంలో హృదయంలో వాయువుగా ఉంది. ఆ పైన ఆకాశతత్వంగా ఉంది. తర్వాత ఇక్కడ ఆజ్ఞా చక్రంగా ఉంది మనస్సు. ఇక్కడ సహస్ర చక్ర భూషరాలుగా ఉంది. అమ్మ ఈ తత్వాల గుండా అమ్మ ప్రయాణం చేస్తుంది. చేసి ఈ సహస్రాల గుండా నుంచి మన ప్రయాణం చేయించి ఆమె కూడా ఈ ఆ చక్రంతో నిత్యం ప్రయాణిస్తుంది. ఎట్లా? ఇలా పింగళ నడు ద్వారా, ఇలా అంటే కుడివైపు ఉన్నటువంటి సూర్యతత్వం, చంద్రతత్వం ఎడమవైపు, కుడివైపు సూర్యతత్వం వెలుగు, ఇటు పశ్చిమతత్వం అమ్మతో వచ్చింది. మధ్యన వెన్నెముక నాడి, సుషుమ్న నాడి, పక్కనే పక్కెముకలు. ఎన్నింటి నుంచి అమ్మ రోజు 24 గంటలు ప్రసరిస్తుంది, పైకి కిందికి. ఆ ప్రకాశం, ఆ తత్వం ప్రకాశించబట్టే మనకు అన్ని చలనంలోకి, అన్ని శరీరం మొత్తం అమ్మ వ్యాపిస్తుండబట్టే మనకు చలనం వస్తుంది. ఆ వెన్నెముక ఈ 6 చక్రాలు, ఇక్కడి నుంచి మూలాధార చక్రం నుంచి ఈ పైన సహస్ర చక్రం వరకు పక్క ఎముకల నుంచి అన్ని తోటి ఇలా పింగళ నాడులు ఉన్నాయి. ఆ రెండు అన్నీ అంతరికి ప్రసారం చేస్తుంది అమ్మ. ఏంటి ప్రకాశం చేసే? అమ్మ యొక్క వెలుగు, అమ్మ యొక్క స్పందన, అమ్మ యొక్క చైతన్యం అందులోంచి ప్రకాశం పోయి నీకు అన్ని చైతన్యాన్ని కలిగిస్తున్నది. నీ ఆమె వెలుగిస్తే ఆమె చైతన్యం, ఆమె వెలుగు. చైతన్యం యాక్చువల్ స్వామి. ఆ స్వామి చిత్తుంటే స్వామి ఉన్నట్టు. ఆ సత్యచిత్త స్వరూపమే మనలో ఉన్నటువంటి ఆత్మ. ఆ ఆత్మే ఈ విధంగా ఇలా పింగళ నాడులోంచి, ఈ వెన్నెముక నాడు నుంచి పైదనకు వస్తుంది.
ఆమె సూర్యతత్వం, చంద్రతత్వంగా మొత్తం వేడి చలువ అమ్మ ఆమె ప్రవహించి మన స్థూల శరీరాన్ని మనకు పనిచేసుకోవడానికి అనుకూలంగా ప్రవేశిస్తుంది. మనకే కాదు, సృష్టి మొత్తానికి అమ్మ చైతన్యం, స్పందన, ఆమె యొక్క ప్రకాశం ప్రవహిస్తుంటేనే సృష్టి నడుస్తుంది. అందుకని అమ్మ సృష్టికి మూల కారణం. గుర్తుపెట్టుకోండి. అది ఇక్కడ పంచభూతాల లోంచి పోతున్న ఏ తత్వం ఎక్కడని చెప్పింది. మూలాధారంలో పృథ్వీ, ఆ పుత్తి కడుపులో జలస్తత్వం, ఆ తర్వాత నాభిలోనేమో మళ్ళా నాది అద్రంత అగ్నితత్వం నాభిలో, ఆ ఉదయంలోనేమో వాయుతత్వం, కంఠంలోనేమో ఇది ఆకాశతత్వ శబ్దం, ఆ తర్వాత ఆజ్ఞాతత్వం, ఇక మనస్సు, ఇక సహస్రాలు. ఈ పొంగమ్మ ప్రకాశించి మనకు కింది నుంచి పైకి ఇచ్చిస్తుంది. స్పందన కార్యక్రమం ఇది చక్రాలు, నవచక్రాలు, అదే షట్చక్రాలతో అమ్మ ఇస్తుంది. ఈ బ్రహ్మానందం నుంచి అమ్మతో కర్ణారసం లోపలికి పోతుంది. ఇప్పుడు చెప్తాను నేను. కర్ణారసం బ్రహ్మానందం నుంచి అమ్మ పోయిస్తుంది. ఇస్తే మనకు లోపల అమృతం కూర్చే ఆత్మజ్ఞానం ఉద్భవిస్తుంది. ఉద్భవించి మనకు ఆత్మజ్ఞానం ఉద్భవించిందంటే మోక్షాన్ని మనకు కలిగింపజేస్తుంది. అది అమ్మ యొక్క తత్వం. మన శరీరమే ఒక దేవాలయం. ఈ దేవాలయంలో ఈ చక్రాలన్నీ ప్రాణశక్తి మొత్తం ప్రాణశక్తే పరాశక్తి. ఆమె మొత్తం మన శరీరానికి ఆధారం, చైతన్యం, ప్రకాశ స్వరూపం. అందుకని రమణ మహర్షి అంతర్ముఖం చెందురా, లోపలే ఉన్నది నీకు మొత్తం అంత బయట బాహ్యంలో నీ బాహ్య ఇంద్రియాలు చూస్తాయి. నీ బాహ్యంలో కళ్ళు, చెవులు, నోరు ఇవన్నీ బాహ్యంలో చూసి ఈ బాహ్య సుఖాలకి నీకు అల్ప సుఖాలు ఇస్తాయి. కానీ అంతర్ముఖంలో పోతే ఆ యొక్క చైతన్యం, ఆత్మ చైతన్యాన్ని కనుక్కుంటే, ఆత్మ ప్రకాశం కనుక్కుంటే నీకు ముక్తి. అది అమ్మ యొక్క రంధ్ర శాస్త్రాల నుంచి ఇక్కడ లోపల తిరిగేది అమ్మ. అది కనుక్కోరాను అంటాడు. లోపల అమ్మ తిరుగుతుంది, అమ్మ ఉంది, నీకు స్వామి ఉన్నాడు, సచ్చిత్ స్వరూపం, ఆత్మస్వరూపం లోపల ఉంది. అదే నీకు ఈ చైతన్యాన్ని ఇస్తుంది. చైతన్యం ఇచ్చే ఆసక్తిని నేను వదిలిపెట్టి అది లేకపోతే నీకు అసలు ఏది లేదు. ఈ బాహ్య సుఖాలు ఏవి లేవు కదా. నువ్వు బాహ్య సుఖాలకి కళ్ళని చూసి ఈ ప్రకృతిని, ఈ యొక్క భార్య పిల్లల్ని అన్నిటిని చూసి ఆనందించు. నీకు ఆనందం లేదు. నువ్వు నీ బాహ్య సుఖాన్ని నీకు ఇచ్చిన భగవంతుడిని కళ్ళు ఇచ్చాడు, నోరు ఇచ్చాడు, మనసు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, ఈ ప్రకృతిని ఇచ్చాడు. ఎన్ని ఇచ్చింది నిన్ను అనుభవించడానికి, ఆనందించడానికి. అనుభవించు, కానీ దానికి ఒక పరిమితి పెట్టుకో. నీ అంతరంగంలో ఉండే పరమాత్మని, ఆత్మ చైతన్యాన్ని గమనించి నువ్వు దాన్ని చూసుకోవాలి. అది ముఖ్యం. ఎందుకంటే దానికి టైం కేటాయించు. దీనికి ఎట్లా నువ్వు కేటాయిస్తున్నావో టైము ఏలోక సుఖాలకి, ఏలోక స్వల్ప సుఖాలకి, భార్య బిడ్డలని పోయించడానికి, ధనార్జన, అన్ని నీ కోరికలను తీర్చుకోవడానికి నువ్వు ఎట్లా టైం ఖర్చు పెడుతున్నావు. కొంత సమయం సుదీర్ఘంగా నిష్ఠతోని, నిశ్చల మనస్సుతోని నీ మనసును అంతరంగికంగా ప్రవహింపజేసుకుంటే, నువ్వు రోజు అమ్మని దలుచుకుంటే, అమ్మ సచ్చిత్తాన్ని, ఆత్మదర్శనాన్ని నువ్వు సచ్చిత్తులను దలుచుకుంటే, ఆత్మస్వరూపాన్ని దలుచుకుంటే, ఆత్మదర్శనానికి నువ్వు మనసును కేటాయిస్తే నీకు మోక్షం, అది శాశ్వతం. ఇక్కడి నుంచి నీవు నీ శరీరం పోయిన తర్వాత శాశ్వతమైన మోక్షం లభిస్తుంది. ఇది అసలు నీ లోకంలో నీ కార్యక్రమాన్ని వద్దనని అంటలేదు. నీవు చేసుకో, నీవన్నీ చేసుకో. ఆఫీస్కి పో, ఉద్యోగం పో, అన్ని సమస్యలు చేసుకో. కొంత సమయం దానికి కేటాయించు. కొంత సమయం కేటాయించి నువ్వు దాని సార్థక మోక్షానికి, మోక్షతత్వానికి, ఆత్మప్రకాశానికి కనుగొను. అదే రమణ మహర్షి చెప్పింది. ఎవరు చెప్పినా, శంకరుడు చెప్పినా అదే, ఎవరు చెప్పినా అదే, మహర్షుల వేద అన్నీ అవే చెప్పింది. ఇక ఇంకో శ్లోకం గురించి చెప్పుకుందాం.
ఈ శ్లోకంలో ఇది 49 శ్లోకం కదా, దేవి యొక్క దృష్టి, కృప, ఆమె యొక్క మంగళమైన కృత్యాలు, ఆమె ఇచ్చేటువంటి మనకు విజయం, శక్తి, ఇవన్నీ కూడా ఇక్కడ వర్ణిస్తున్నారు స్వామి శంకరాచార్య. శ్లోకం ఏంటంటే, విశాల కళ్యాణి స్ఫుట రుచిరయోధ్య కువలయై కృపాధారా ధారా కిమపి మధురా భోగవతిక అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్య విజయతి. అద్భుత శ్లోకం. విశాల కళ్యాణి స్ఫుట రుచిరయోధ్య కువలయై కృపాధారా ధారా కిమపి మధురా భోగవతిక అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువం తత్తన్నామ అవ్యయ హరణయోగ్య విజయతి. విశాల అంటే విశాలమైనది, కళ్యాణి మంగళప్రదమైనది, స్ఫుట రుచిర అయోధ్య ప్రకాశంలో, అమ్మ ప్రకాశంలో సాటి లేనటువంటిది. తర్వాత కువలయ నీల కమలాల వంటి కళ్ళు కలదు. నీల కమలపత్రాలు కళ్ళు కలదు. కువలయ నీ కమలాల వంటి కృపాధారా ధారా కరుణకు ఆధారమైనది. ఈ కళ్ళ చూపు ఉంది లేదా, అది కరుణకు ఆధారమైనది. కృపాధారా ధార అన్నాడు. కృపకి నుంచి కారుతుంటుంది కళ్ళ నుంచి అమ్మకి ధారాపాతంగా కృపారసం కారుతుంది. మధురా భోగవతిక అపూర్వమైన మాధుర్యాన్ని కలిగిందమ్మ. అమ్మ కన్నారసం ధారలు ప్రవహింపజేస్తుంది మన మీద, లోకం మీద, ప్రకృతి మీద. చేయబట్టి ప్రకృతి కలకల్లాడుతున్నది. 3 ఋతువులు ఫలిస్తున్నాయి. మానవుడు కూడా 6 ఋతువులు ఎందు సంతోషంగా బతుకుతున్నాడు, చేస్తున్నాడు, ఆధారభూతుడై ఉన్నాడు, కాలాన్ని వెళ్ళబుతున్నాడు. అమ్మ కన్నారసములని మధురా భోగవతిక అపూర్వమైన మాధుర్యం కలిగింది. అమ్మ కన్నారసమైనటువంటి మాధుర్యం, అది కాస్త మాధుర్యంగా, అమృతం ఎంత రుచి ఉందో అంతకంటే ఎక్కువ రుచి ఉంటే మధురం కలిగింది. అవంతి రక్షించేది, అమ్మ కన్నారసం రక్షిస్తుంది. దృష్టితే నీ దృష్టి బహునగర విస్తార విజయ, అనేక నగరాలపై విజయాన్ని సూచిస్తుంది. నగరాలంటే నీకు అనేకమైన ఈ నగరాన్ని ప్రతి పనిలో ప్రతి దాంట్లో నీకు విజయం కలగాలని సూచిస్తుంది. కన్నరసం గురించి నీకు విజయాన్ని అందించడానికి అమ్మ ట్రై చేస్తుంది. అమ్మని నువ్వు తలుచుకోవాలి, మరి అమ్మ మీద భక్తి పెట్టాలి. అమ్మనే నీకు సర్వస్వాన్ని భావిస్తే, అమ్మాని పిలిస్తే అమ్మనికి అమ్మటే నీకు చేయి అనిస్తుంది. నీ మీద కన్నరసం కురిపిస్తుంది. నీ పదొచ్చినా కూడా నీకు లేపనంలాగా రాసి నిన్ను ఓలాడిస్తుంది. అదే చెప్తున్నాడు. విజయవంతంగా ప్రకాశిస్తుంది మీ అమ్మ కన్నరసం. అదే ఏం చెప్తున్నా అంటే, నీ దృష్టి విశాలమైనదమ్మా, మంగళప్రదమైనది, అపూర్వమైన కాంతి కలిగినది, నీల కమలాల వంటి నీ యొక్క సౌందర్యం కలిగి కరుణకు నిలయమై కన్నారసాన్ని మధురంగా సవింపజేస్తున్న మా మీద అనుగ్రహాన్ని, కృపారసంతో నీ యొక్క అనుగ్రహాన్ని ప్రసాదింపజేస్తున్నాం. నీ దృష్టికి అంతులేదు, విశాలమైంది, కళ్యాణి, మంగళప్రదమైంది, అయోధ్య, అవంతి రక్షణ కలిగిస్తుంది, అయోధ్య నేను కాపాడుతుంది. నీ ప్రకాశానికి ఎప్పుడు అండగా ఉంటుంది.
విజయ ఉంటే అనేక నామాన్ని సరిపోతాయి. అమ్మ నువ్వు జ్ఞాన ప్రకాశం తీసుకుంటే నిన్ను కాపాడుతుంది, నీకు రక్షణ ఇస్తుంది, నీకు తోడుగా ఉంటుంది, అన్ని రకాలుగా నీకు ఇది ఉంటుంది. ఆమె ఇంకా తలుచుకుంటే నీ మోక్షానికి దారి చూపుతుంది, నిన్ను అంతరంగంగా తీసుకుపోతుంది, నిన్ను అంతరంగంగా నీ మనసు శుద్ధి చేసి లోపలికి తీసుకుపోతుంది. అమ్మ కర్ణం ఉంటేనే ఏం జరుగుతుంది. అందుకని అమ్మని ప్రార్థించమని నేను మీకు మనం చెప్తున్నాను. అమ్మ అంటే ఇంతరే అమ్మని ఎన్నోసార్లు చెప్పాను. అమ్మ కంటే ఇంకొక వేరే వస్తువు లేదు. అమ్మే మధురమైంది. అమ్మ కరుణారసమే మధురం. అమ్మ ప్రకాశమే మనకు దిక్కు. అమ్మ కనుసూపులే కరుణారసమే మనకు ముక్కు దృష్టి. నువ్వు చూడు, చిన్నప్పుడు కానీ నీకు 5 ఏళ్ళ వరకు నీకు అమ్మ ఎంత సేవ చేసింది మనకు అది తెలుసు కదా. ఈ లోకంలో ఎంత సేవ చేసిందో అది తెలుసు. పరలోకంలో ఏం చేస్తుందో నీకు తెలియదు. కాబట్టి నువ్వు అమ్మని గ్రహించలేకపోతున్నావు. నువ్వు ఈ లోకంలో చూసిన దాన్నే నువ్వు చిన్నప్పుడు చూడలేదు. నీ అమ్మకి ఎంత త్యాగ చేసిందో నువ్వు గ్రహించలేదు. పక్కవాడు చెప్తే ఏంట, పక్కవాళ్ళని చూసి తెలుసుకుంటున్నావు అమ్మ ఇంత చేస్తుందని. నువ్వు అడిగితే చేయదు. అమ్మా నీకు దెబ్బ అమ్మా అనగానే అమ్మలో చాదుకుంటుంది, ఎత్తుకుంటుంది. నీకు అన్నీ నీ కష్టాలలో ఇది ఉంటుంది, నీకు అన్నం తినిపిస్తుంది, అన్నీ నీకు సేవ చేస్తుంది. నీ యంత్రం నీవు చేసుకునేంత వరకు అమ్మ నీకు సేవ చేస్తూనే ఉంటుంది. నీకు పెద్దైనా ఎప్పుడూ అమ్మే. అమ్మ అంటే నీకు ఎదురుగా తక్షణమే వాళ్తుంది, నీకు అండగా నిలబడుతుంది. ఈ లోకంలో అంతే, పరలోకంలో కూడా అంతే. పరలోకం సంగతి నీకు తెలియదు, ఈ లోక సంగతి నీకు తెలియదు. నువ్వు చిన్నప్పుడు నీకు ఆ జ్ఞానమే లేదు. ఎవరో చెప్తే ఇంటమే, ఎవరు చేశారా నీకంటే మీ అమ్మ ఎంత కష్టపడ్డదా నీకు వరకు. అబ్బా అమ్మ నిన్ను ఎత్తుకొని నిన్ను నీ కంటెమ్మ నీళ్ళు రకం చూసుకుందని చెప్తే నీకు అర్థమవుతుంది. అంటే నువ్వంత మందభాగ్యుడు. తల్లి చేసినటువంటి మేలు నువ్వు చూడలే, ఈ లోకంలో చూడలే, పరలోకంలో చూడలేవు. కాబట్టి నీకు అర్థం కాక తల్లి అంటే నీకు విలువ లేకుండా పోతున్నది. తల్లి మాతృత, తల్లి కరుణారసం, దాని మీద నీకు శ్రద్ధ లేదు. ఆ కటాక్షం మీద నీకు దృష్టి లేదు. తల్లిని నానా బాధలు పెట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, ఆఖరి దుర్బుద్ధులు, మందబుద్ధులు, కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు ఉన్నారు. ఎంత ఇది. అందుకని ఈ కలికాలం ఇష్టపడేది. అందుకని దేవి కటాక్షం భక్తునికి రక్షణ, మంగళం, జ్ఞానం, విజయం ప్రసాదిస్తుంది ఆ పరాశక్తి. 47వ శ్లోకం మనకి ఏం చెప్పింది? దృష్టి ఈ బాణం, ఇది బాణం, కనిబొమ్మల బాణం, ఇది మన మధ్యన ఆజ్ఞా చక్రం, ధనస్సు కింద నుంచి అది శక్తి అని చెప్పింది. ఆ దృష్టి, ఈ ఆజ్ఞాచక్రం దృష్టి శక్తి కింద మనం చెప్పుకున్నాం. 48వ శ్లోకంలో ఏం చెప్పుకున్నాం? సూర్యుడు, చంద్రుడు, అగ్ని, 3 చేతాగ్నుల గురించి చెప్పుకున్నాం. ఆ 3 అగ్నులు ఇది జ్ఞానాగ్ని అనుకున్నాం, ఇది సూర్యచంద్రుడు అనుకున్నాం, ఇది వేడి, ఇది చల్వ తత్వం, సోమతత్వం, ఇది సూర్యతత్వం, ఇది చెప్పుకున్నాం. అది ప్రకాశం అని చెప్పుకున్నాం. పైన శక్తి అమ్మ, ధనుసాకారంలో ఉండే శక్తి. ఈ యొక్క అగ్నితత్వం, సూర్యతత్వం ప్రకాశం కింద అని చెప్పుకున్నాం. ఈ 48వ శ్లోకం ఏం చెప్తుందంటే నేత్రాలు, కర్ణరసం గురించి చెప్తుంది. కర్ణరసం అంటే కృపారసం, కృప, దయ. అమ్మ దయ ధారాపాతంగా నీకు మీద కురిపిస్తుంది. మొట్టమొదటి పాయింట్ అది. ఇది చాలా అందమైన ఆధ్యాత్మికము. చూడండి, మొదట అమ్మ శక్తి రూపంలో దృష్టి పెట్టింది మన మీద. శక్తి రూపంలో మనకు బాణం వేసి మనలో జ్ఞానాన్ని కలిగించింది, శక్తి ఇచ్చింది. తర్వాత ఏం చేసింది? ప్రకాశాన్ని మన మీద కురిపించింది, జ్ఞానాన్ని కలిగించింది. తర్వాత ఇప్పుడు మన మీద అనురాగం, కృపారసం దృష్టి కళ్ళతో ధారాపాతంగా మన వర్షం లెక్క మన మీద
కురిపిస్తుంది, కృపారసాన్ని కురిపిస్తుంది. అందుకనే 45 శక్తి, రెండోది 48 ప్రకాశం, 49 కృప. శక్తి శక్తి మన మీద ప్రయోగించి, తర్వాత ప్రకాశాన్ని ప్రయోగించి, తర్వాత కృపారసాన్ని ప్రయోగించి, మూర్తత్వాన్ని ప్రయోగించి, దానివల్ల ఇక మన చిత్రతరం కాలేదంటే, నువ్వు తెలుసుకోలేదంటే ఇక అంతకంటే ఇక ఎవ్వడం మనని బాగా చేయడం. 3 రకాలుగా మనని బంధించింది. ఇంకేంది ట్రయాంగిల్గా బంధించింది. అమ్మ లోపల భిన్న స్థానంలో ఉంది. మన ట్రయాంగిల్గా మనని బంధించి లోపలికి ప్రవేశించాలని నీకు నేర్పింది. కృపాధార మహత్తరమైంది. అమ్మ దేవి దృష్టి ఏంటంటే కేవలం చూడటం కాదమ్మని, అది అనుగ్రహం. భక్తుడు దేవిని, మనం దేవిని చూస్తున్నావా అని చూస్తున్నాం కదా, అది ఒక స్థాయి, ఒక చిన్న స్థాయి. అమ్మ మన పైన దృష్టి పెట్టిందే, అది కృప. మనం అమ్మని చూడటం ఒక చిన్న స్థాయి. అమ్మని చూస్తాం బయట ఆస్తుపట్ట ఒక్క క్షణమో, నీ 6 నిమిషాలు లేకపోతే మళ్ళీ నీ మనసు ఎక్కడికో పోతూనే ఉంటుంది. ఆ క్షణంలో ఒక స్థాయిలాగా చూస్తూ వస్తావు. ఎక్కడైనా అంతే. 1 నిమిషం, 1 నిమిషం కంటే నువ్వు అమ్మ మీద నీ మనసు నిలబడ్డు, తర్వాత ఇటువైపు పోతుంది. కానీ అమ్మ మన్ని చూసిందనుకో, అది కృప. అంతులేని కృపారసం, దయారసం కురుస్తూనే ఉంటుంది. అమ్మ చూపెడదంటే మాకు అర్థమే, మనం చరిత్రార్థం అయిపోయింది. దీన్నే శ్రీ విజయోపాసన దివ్య అనుగ్రహం అంటారు. అమ్మ చూపబడితే మంది దివ్య అనుగ్రహం, కృపతో చూసింది అర్థం. వేదాంతంలో కృప అంటే ఏంటంటే, వేదాంతం మామూలుగా బాహ్య కోరికలు. వేదాంతంలో అమ్మకు చూపు పడితే మన కోరికలు నెరవేరుతాయి, నేను ఒప్పుకుంటా. నిజమే. మనం ఏం కోరుకుంటే అమ్మ చూపు పడాలి. మనం ఒకటే అనుకుంటాం, అమ్మ నన్ను చూడమ్మా, నన్ను రక్షించమ్మా, నాకు ఈ బాధ వచ్చింది, అది వచ్చింది, నేను రక్షించమ్మా, నేను పాస్ కావాలమ్మా, నాకు ఉద్యోగం కావాలమ్మా, నా భార్య పిల్లలకు బాధపడుతున్నారమ్మా, నాకు అది కావాలి, నాన్న కోరికలు కూర్చుంటాం. ఇవన్నీ నీ స్వల్ప కోరికలు. నీ కాసేపు చూపించుకొని నీ చూపు ఎంత ఒక స్థాయిలాగానో, ఆ స్థాయి ఎంతో నీ అడిగిన కోరికలు అటువంటి అమ్మ తీర్చినా కూడా అంతే కాలం ఉంటుంది. కానీ నిజమైన అమ్మ చూపు ఉంది లేదా, అది కనుక అమ్మ చూస్తే నీకు అవిద్య. అమ్మ ఏం చేస్తుందంటే ఈ కోరికలను ఇస్తుంది, క్షణాల్లో మాయమైపోతాయి ఇవన్నీ. కానీ శాశ్వతమైన నీకు సుఖాన్ని అందించాలంటే నీలో ఉన్న అవిద్యని తొలగించాలి. డబ్బు రావటం ఒక కృపే, ఆరోగ్యం రావటం నీకు ఇవ్వటం ఒక కృపే, కష్టాలు నీకు ఉన్న కష్టాలు తొలగించడం కృపే. కానీ పరమకృప ఏంటంటే నీలో అవిద్యను తొలగించి నిన్ను గడతేర్చి ఆత్మదర్శనం చేస్తే నీకు సచ్చిదాన స్వరూపంలోకి వెళ్ళిపోతావు. ఉదయాకాశంలో ప్రవేశిస్తావు. ఉదయాకాశ దర్శనం ఇస్తే నీకు సచ్చిదాన స్వరూపం అయిపోతావు, అహం బ్రహ్మాస్మి అయిపోతావు. అమ్మ చూపు కనుక అది పరమకృప. ఈ కష్టాలు దొరికించడం అంటే మామూలు కృప చూపించినట్టు అమ్మ కృప చూపిస్తుంది, నీ కోరిక చేయబడుతుంది. కానీ అమ్మ పరమకృప కోరిక నువ్వు కొట్టాడు, నీకు ఆత్మదర్శనం. ఇవి తీసుకొని అది అడుగు. అది కూడా ఈ కృపతోనే వీటిని స్వీకరించు. పరమకృపతోనే పరమకార్యాన్ని సాధించు. ఆత్మదర్శనం అనే పరమకార్యాన్ని సాధించు. ఆత్మజ్ఞానం, ఈ పరమకృపతోని ఆత్మజ్ఞానం అమ్మని కోరుకుంటావే, అది అంత కేవలం మాటలతోని, నీకు మేధస్సుతోని, నీకు తెలివితేటలతోని, ఇక వింటంతోనే మాత్రమే సిద్ధిస్తుంది. ఆత్మజ్ఞానాన్ని దిన పరమకృప అమ్మ ఇవ్వాలంటే అని ఇస్తేనే నీకు సాధ్యమవుతుంది. నీ యొక్క మాటలతోని, నీ తెలివితేటలతోని ఇవి సాధించగలుగుతావు. లోకంతో అమ్మ కృప ఇస్తే నీ ధనము, డబ్బులు, ఆరోగ్యం ఇవన్నీ సాధించుకోగలవు. కానీ పరమకృప అమ్మ
పరమకృప లేనిది నువ్వు ఇచ్చినా కూడా సాధించడం కష్టమే. అమ్మ పరమకృప ధరించినా కూడా నీ తెలివితేడాలతో ఎక్కువ వినయ సంపన్నంతో దాన్ని సాధించడు. దానికి ఏం కావాలి? ఆత్మసాక్షాత్కారం అంటే అమ్మ పరిపూర్ణ అనుగ్రహం కావాలి. అమ్మ కృపే కాదు, అనుగ్రహం. కృప వేరు. కృప అంటే అమ్మ పరమకృప అంటే వీడు చాలా బాధపడుతున్నాడు దయచేయటం, అది వేరు. అనుగ్రహం అంటే ఇచ్చేయటం. ఇక నిన్ను అనుగ్రహించింది అంటారు. నేను అనుగ్రహించానంటే ఏంటి? నీకు అది శాంక్షన్ అవ్వడం. శాంక్షన్ అంటే అనుగ్రహం. కృప శాంక్షన్ కాదు, నీకు శుభం అవుతుందని పలకటం. అంటే శుభం అవుతుంది అంతవరకే. పూర్తిగా నీ బయటపడవు. పూర్తిగా బయటపడాలంటే పరమానుగ్రహంగా కాదు, అనుగ్రహంగా కాదు, పరమ అనుగ్రహం శాంక్షన్ కావాలి. దేనికి? ఆత్మసాక్షాత్కారం అమ్మ శాంక్షన్ చేయాలి, ఆ అప్లికేషన్ శాంక్షన్ చేయాలి. ఇవన్నీ శాంక్షన్ అయితే నీ ఆరోగ్యము, నీ పుత్రులు, నీ పిల్లల రోగాలు, ఇవన్నీ కోరికలు, డబ్బులు అన్నీ తొందరనే మామూలు కృపతో వచ్చేస్తాయి. అందుకని మరి దీనికి ఏం చేయాలి అంటే శ్రవణం, మననం, నిధిధ్యాసనం బాగా చేయాలి. చేస్తే నీకు ఆత్మదర్శనం అవుతుంది. దీనికి అమ్మ అనుగ్రహం కావాలి. దాంతోనే నీకు శ్రవణం, మననం, నిధిధ్యాసనం సాధ్యమవుతుంది. అమ్మ అనుగ్రహం వల్ల నీకు జ్ఞానం కలుగుతుంది. దానివల్ల నేను శ్రవణం, మననం, నిధిధ్యాసనం చేయగలుగుతావు. ఇదే శంకరాచార్య గారు చెప్పింది కూడా. దేవి కృపకు నువ్వు పాటుపడు. అదే అమ్మ దేవి పరమకృప అత్యున్నతమైనటువంటి రూపం. అదే బ్రహ్మ. నీ ఆత్మ బ్రహ్మం. ఆత్మ బ్రహ్మ పరబ్రహ్మం ఐక్య జ్ఞానం ఇస్తుంది. మనం ఏమంటాం? అమ్మా నన్ను రక్షించని అని ప్రార్థిస్తాం భక్తుడు. దేవి కృప ఏం చేస్తుంది? నీకు ఫలం ఇస్తుంది. నువ్వు అమ్మని దేహి అని అమ్మని మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తే నీకు కృప ఇస్తుంది. కృప వల్ల నీకు ఫలం వస్తుంది. ఏ ఫలం వస్తుంది? నీకు ఏ కోరుకుంటే ఆ ఫలం. ఈ లోకంలో ఏ కోరుకుంటే అవన్నీ సులభంగా ఇచ్చేస్తుంది. అవన్నీ సాధ్యమవుతాయి. కానీ నీ స్వరూపం, అసస్వరూపాన్ని నీకు శాంక్షన్ చేయాలి. దానికి పరమకృప కావాలి. పరమకృప కావాలి, పరమానుగ్రహం కావాలి. అప్పుడు నీ జ్ఞానం వస్తుంది. దాంతో భక్తి వస్తుంది, దాంతో కృప వస్తుంది, దాంతో జ్ఞానం వస్తుంది, దాంతోనే మోక్షం వస్తుంది. అదే ఈ మన శ్రీచక్రం కూడా అదే మానవుడు శ్రీచక్రం పెట్టుకుని చక్రం గీసుకొని మ్యాప్ పెట్టుకొని మనం మనస్సు అంతరంగికంలో ఉన్నటువంటి ఆత్మని దర్శనం చేత ఒక శ్రీచక్రం పెట్టుకొని ఆ బాహ్యపరం నుంచి భక్తితోని, శ్రద్ధతోని, మన ప్రేమతోని అమ్మని పూజిస్తూ నానా భక్తి ప్రపత్తులతోని అంతరంగంలో నుండి బిందు స్థానానికి చేరుకోవాలి. నీ ఇంద్రియాన్ని కంట్రోల్ చేసుకోవాలి, నీ మనసును కంట్రోల్ చేసుకొని శక్తుల యొక్క అమ్మ శక్తి దయ వల్ల భక్తి ప్రపత్తులతో సాధించి నువ్వు అమ్మ త్రికోణాలను దాటి బిందు స్థానానికి శివశక్తి తత్వ విచారణతో బిందు స్థానం చేసి అక్కడ శివశక్తి ఐక్యం ఉంటుంది. అదే ఆత్మ స్థానం, అదే బ్రహ్మస్థానం, అదే బిందు. అందుకని నువ్వు విశాల అనుకోవడం. విశాల అంటే నువ్వు మామూలు వాడి కాదు, బ్రహ్మాస్మి. నీ దృష్టి ఎంత ఉండాలంటే చాలా పెద్ద దృష్టి పెట్టుకోవాలి. ఈ యొక్క మామూలు ఇహలోక సుఖాల మీద దృష్టి పెట్టుకొని అదే శాస్త్రం, అదే పర్మనెంట్, ఏది అనుకోకూడదు. సాధారణంగా ఏముంటుంది అంటే
అమ్మ దేవుణ్ణి దండం పెట్టుకుని, అమ్మ కానీ నీకు ఇష్ట దైవాన్ని దండం పెట్టుకుని ఏం పెట్టుకుంటావు? నా కుటుంబం బాగుండాలి, నాకు సంపద కావాలి, నా పేరు ప్రఖ్యాతులు మోగిపోవాలి, నా శరీరం బాగుండాలి, నా సమస్యలన్నీ తీరాలి, ఆర్థిక సమస్యలు, శారీరక సమస్య, అన్ని సమస్యలు తీరాలి. ఇటువంటి కోరికలు కోరుకుంటాం. ఇది సామాన్య దృష్టి. ఇది చిన్న పరిధిలో ఉన్నటువంటి దృష్టి. నీకు దీనివల్ల ఈ నవాబను దాడుతూ ఉంటే నీ జ్ఞానం పెరుగుతుంది, జ్ఞానం వెలుగు వస్తుంది. ఆ జ్ఞానం నీ బంధనాలన్నీ కరిగిపోతాయి. నీ బంధనాలు కరిగిపోతే జ్ఞానం వస్తుంది, జ్ఞానాగ్ని వస్తుంది. మూడో అగ్ని జ్ఞానాగ్ని నేత్రం తెచ్చుకుంటుంది. అప్పుడు నీకు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం పెరిగినప్పుడు నేను అనే పెరిగి నీకు ఈ బాహ్య సుందరం ఇంతవరకు నువ్వు కోరుకున్నది ఏంటి? ఈ స్థూల శరీరం యొక్క సంబంధించిన కోరికలు కోరుకున్నావు. ఇప్పుడు సర్వం కల్పితం బ్రహ్మ అనుకుంటుంది. ప్రపంచమే మొత్తం బ్రహ్మ. నా శరీరమే కాదు, నీ శరీరం కాదు, మొత్తం సృష్టి, మొత్తం యావత్త సమస్త ప్రజలు సర్వం కల్పితం బ్రహ్మ. అంతా బ్రహ్మస్వరూపుడే. బ్రహ్మస్వరూపమే జగత్తు, బ్రహ్మస్వరూపమే సర్వజీవుడు అని నీకు తెలిసిపోతుంది. అది ఎప్పుడైతే తెలిసిపోయిందో నీ దృష్టి విశాలంగా పెరిగిపోతుంది, విశాల భావం పెరిగిపోతుంది. అదే కళ్యాణి. అదే ఆ కళ్యాణం అంటే మంగళకరమైనటువంటి ఆలోచన, మంగళకరమైనటువంటి మంగళకరమైన శుభకరమైన పెళ్ళిళ్ళు, గొడుగులు ఇవి గొప్పేస్తారు కావు. మంగళం అంటే వేదాంతంలో ఆత్మజ్ఞానం వైపు నిన్ను నడిపించే శక్తి పరమ మంగళం. అది మంగళం. నీ నిన్ను ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకొని నేను ఆత్మ వైపు, పరబ్రహ్మ వైపు పయనించి పోవటాన్ని స్టార్ట్ చేస్తావే, అది పరమ మంగళమైన కార్యక్రమం. అది ఎట్లా వస్తుంది? నీకు దేవి కృపతో వస్తుంది. అశాంతి పోతుంది, శాంతి, మనస్సు శాంతి పడుతుంది, అజ్ఞానం పోతుంది, జ్ఞానం వస్తుంది, భయం పోతుంది, అభయం వస్తుంది, బంధనాలన్నీ పోతాయి. నీకు విముక్తి అంటే మోక్షంగా మారుస్తుంది. నీకదే పునర్జన్మ రాహిత్యం, పరబ్రహ్మ ఐక్యం. స్వస్తి.